అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధత బిల్లును ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించడం పట్ల చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో హర్షధ్వానాలతో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆనందంగా పండగ జరుపుకున్నటువంటి రోజు ఈరోజు. వైసీపీ పార్టీ ఒక్క పార్టీ నిన్న రాష్ట్ర ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నట్టేట ముంచారు. ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి రాజకీయ వైసీపీ విశ్వరూపం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని, జగన్ కనుక అమరావతి రాజధానిగా ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే జగన్ కాళ్ళ కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద జల్లుకుంటాను. ఇప్పటికైనా జగన్ నీ మనసు మార్చుకో. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల 5 కోట్ల తెలుగు ప్రజలు ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ హత్య రాజకీయాల కోసం, నీ పూర్తమైనటువంటి మోసపూరితమైనటువంటి దోపిడీ కోసం నువ్వు ఎక్కడైనా నీ బుద్ధిని మార్చుకుంటే రాష్ట్ర ప్రజలు కనీసం నిన్ను రాష్ట్రంలో ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్యాలెస్ కట్టుకుంటావు, ఏ పేరుతో ప్యాలెస్ కట్టుకుంటావు? మావిగన్నా, జగనా, గొడ్డలా? అసలు ఏంటి అంటే నీకు గన్ కల్చర్ అలవాటు, నీకు ఫ్యాక్షనిజం అలవాటు. నీకు ఆ గన్ కల్చర్లో ఉండి ఇవాళ రాజధానిని కూడా మావిగన్ అనేటువంటి పేరుతో నువ్వు ఇవాళ వ్యవహరిస్తున్నావంటే మతి భ్రమించి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం 11 సీట్లకు ఏదైతే కూర్చోబెట్టారో, పూర్తిగా నీ పార్టీని బంగాళాఖాతంలో ఏదైతే కలిపేశారో, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉందో చూసి ఓర్వలేక నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలుతా ఉన్నావు. జగన్, ఇక్కడైనా నేను వైఖరి మార్చుకో, లేదంటే ఈ రాష్ట్రం నుంచి ఈ తెలుగు ప్రజలు, అమరావతి రైతులు నిన్ను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న రాష్ట్ర ప్రజలను పార్లమెంట్ సాక్షిగా నట్టేట ముంచారు. ఇది వైసీపీ యొక్క నిజస్వరూపం, నిజమైనటువంటి రాజకీయ వైసీపీ విశ్వరూపం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకొని, జగన్ కనుక అమరావతి రాజధానిగా ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే జగన్ కాళ్ళ కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద జల్లుకుంటాను. ఇప్పటికైనా జగన్ నీ మనసు మార్చుకో. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల 5 కోట్ల తెలుగు ప్రజలు ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ హత్య రాజకీయాల కోసం, నీ పూర్తమైనటువంటి మోసపూరితమైనటువంటి దోపిడీ కోసం నువ్వు ఎక్కడైనా నీ బుద్ధిని మార్చుకుంటే రాష్ట్ర ప్రజలు కనీసం నిన్ను రాష్ట్రంలో ఉంచుతారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్యాలెస్ కట్టుకుంటావు, ఏ పేరుతో ప్యాలెస్ కట్టుకుంటావు? మావిగన్నా, జగనా, గొడ్డలా? అసలు ఏంటి అంటే నీకు గన్ కల్చర్ అలవాటు, నీకు ఫ్యాక్షనిజం అలవాటు. నీకు ఆ గన్ కల్చర్లో ఉండి ఇవాళ రాజధానిని కూడా మావిగన్ అనేటువంటి పేరుతో నువ్వు ఇవాళ వ్యవహరిస్తున్నావంటే మతి భ్రమించి ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కేవలం 11 సీట్లకు ఏదైతే కూర్చోబెట్టారో, పూర్తిగా నీ పార్టీని బంగాళాఖాతంలో ఏదైతే కలిపేశారో, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉందో చూసి ఓర్వలేక నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలుతా ఉన్నావు. జగన్, ఇక్కడైనా నేను వైఖరి మార్చుకో, లేదంటే ఈ రాష్ట్రం నుంచి ఈ తెలుగు ప్రజలు, అమరావతి రైతులు నిన్ను తరిమి కొట్టక తప్పదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.